హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సొరకాయ పప్పు, అరటికాయ ఫ్రై, ఇంకా వెల్లుల్లిపాయ కారం అయితే చూపిస్తున్నాను. మూడింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. లంచ్ రెసిపీస్ అంటే డిన్నర్లో కూడా తినొచ్చు, కానీ మీ మూడింటి కలిపి తింటే ఆ టేస్టే వేరు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం కందిపప్పుని కడిగేసుకొని కాసేపు నానబెట్టుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, సొరకాయ ముక్కలు వేసి ఆ తర్వాత సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా కొంచెం జీలకర్ర వేసి మనం విజిల్ పెట్టుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి మెదిపేసుకొని దీనికి పోపు పెట్టేసుకుంటే సొరకాయ పప్పు రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పోపు పెట్టేసి పోపు కోసం అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత అయితే పప్పు మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై కోసం అరటికాయలను అయితే తీసుకున్నాను. వీటిని అయితే మనము వాటర్లో చిన్న చిన్నగా సన్నగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంచేసి వేసుకున్నాను. ఆ తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం అవి అరటికాయ స్లైసెస్ అయితే వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసి దాన్ని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది 5 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోతుంది. అప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని సరిపడినంత పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత అయితే అది మంచిగా ఫ్రై అయిపోతుంది. అప్పుడైతే కొంచెం సాంబార్ పౌడరు, కొంచెం సరిపడినంత కారం వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ మగ్గించిన తర్వాత అయితే మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ కారం కోసం వెల్లుల్లిపాయలు ఒక 4 స్పూన్ల కారము, సరిపడినంత సాల్ట్ వేసి మిక్స్ పట్టుకోవాలి. అంతే అండి, మన వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. దీనికి పోపు పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. పోపు కోసం అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసి అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా అందులో వేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. మూడింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై.